అన్న కోడం ప్రభుత్వం ఎలా ఉందంటే నేను చెప్పడం కాదన్న, జనాల్లోకి వెళ్తే చెప్తారు. ఆయన ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలే. ఏమన్నా అంటే వచ్చి 6 నెలలు అయింది కదా అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల్లోనే చెప్పిన పథకాలు నెరవేర్చారు. అమ్మఒడి ఏంటి, విద్యార్థుల కోసం విద్యా దీవెన ఏంటి, ఇవన్నీ. ప్రజలు ఏమనుకుంటున్నారంటే అన్న, నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని చెప్పి బాధపడుతున్నారు. సరే అన్న, 1000 రూపాయలు పెంచారు. ఆ 1000 రూపాయలు ఎవరు పట్టుకెళ్ళిస్తున్నారు? సచివాలయం ఉద్యోగులు. వాలంటీర్కి 5000 ఇచ్చేవారు. వాలంటీర్లు ఎక్కడ కనబడుతున్నారు? అన్నా క్యాంటీన్ అన్నారు. సరే, అన్నా క్యాంటీన్ తప్ప ఇంకేమన్నా చేశారా? ప్రూవ్ చేయమని. దీప పథకాలు అన్న 100 మందిలో 3 ఉంటారు అన్న. అది 100 మందిలో 3 ఉంటారు ప్రతి ఒక్కరికన్నా. సరే అన్న, ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్దాం, ఎంతమందికి వచ్చినాయి కనుక్కుందాం. మరి ఇప్పుడు వాలంటీర్స్ని ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామని అదే చెప్తున్నా కన్నా, వాలంటీర్లు గుల తీర్చుకున్నారు. వాస్తవంగా చెప్తున్నాగా, ఈయన ఏదో 10,000 ఇస్తానని అంటే వాలంటీర్ అందరూ తానా తందానన్నారు. ఎవరన్నా రామానాయుడు గారు మీకు 10,000 ఇస్తాను తమ్ముళ్ళు రండి, రేపు పొద్దున్న సన్మానం చేస్తానండి. ఈ రోజు ఆ మంత్రి గారు ఏడన్నాడు కూడా కనపట్లే. మరి లోకేష్ గారు కూడా మొన్న మాట్లాడడం జరిగింది కదా, వాళ్ళ జీవోలోనే లేదు, గత వైసీపీ ప్రభుత్వాన్ని రెగ్యులర్ చేయలేదు అని చెప్పి. అదే చెప్తున్నా కన్నా, ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు. వాస్తవం 2014లో పథకం ఇది. చాలామంది మర్చిపోయి ఉంటారు ఆ పథకం గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5,000 ఇచ్చి ఆ నిరుద్యోగ వృత్తి కింద పని చేయించుకున్నాడు అలా. ఈయన ఈరోజు జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు ఆ రోజు. ఈరోజు నిజంగానే బాబు గారు వచ్చారు, ఉన్న జాబ్ దొబ్బింది. మరి పెట్టుబడుల విషయంలో కానీ ఏపీ ప్రభుత్వానికి భారీగా వస్తున్నాయి. వాస్తవం అన్న, ఇది బాగా మాట్లాడుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జీడిపి 12% ఉండేదన్న, ఈరోజు 6%కి పడిపోయింది. పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పమనన్న కొంచెం ఇంకా వినేవాడు మంచిగా అన్నాడు అనుకున్నా. మా మోడీ గారు మా తాత అంటారంట. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లో రాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా వాస్తవం చెప్పమంటే, ఆయన బెంగళూరు వెళ్తాడన్న. ప్రతి వారం ఎయిర్పోర్ట్లో కొన్ని 100 మంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడైనా వెళ్ళాడా? ఇప్పుడు సీఎంగా ఉన్నారు, ఎవడైనా వస్తున్నారా? ఎందుకు నన్ను తిరుపతి వెళ్ళారు, ఆపితే నడిచి వెళ్ళాడు. వెనకార ఎన్ని 100 లక్షల మంది వచ్చారు. అదే ఆయన క్రేజ్. అక్కడ శవరాజకీయం చేయడానికి వెళ్ళారని చెప్పేసి కూడా ఆ శవరాజకీయం అన్న, శవరాజకీయాలు ఎవరు చేస్తారో బాగా తెలుసు అన్న. హరికృష్ణ గారు చనిపోతే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణలో పొత్తు పెట్టుకుందాం అన్నాడు. అది శవరాజకీయం కదా. అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతే వీళ్ళు వైసీపీ వాళ్ళు మొత్తం అడ్డుకొని, టీడీపీ వాళ్ళు మొత్తం అడ్డుకొని వచ్చేసారు ఈ సింపతి పొందడానికి. చూసావు కన్నా, ఆయన ఒప్పుకున్నాడు. ట్రాఫిక్ జామ్ ఎందుకని, జనం వచ్చిన మూలంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నెలతో ట్రాఫిక్ జామ్ అవ్వదు కదా, జమ్మని వెళ్ళిపోతాడు. అది ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పక్కన ప్రెస్ మీట్ పెడుతుంటే కావాలనే వైసీపీ వాళ్ళు మొత్తం వచ్చారన్నారు అన్న. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న. ఒక క్షమాపణ చెప్పి ఆ తిరుపతి ఘటన వదిలేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ జరిగితే బట్టలిప్పి రోడ్డు మీద కూర్చుందుడు, ఓ మాల ఎద్దుడు, మళ్ళీ మెట్లు గడితో వెళ్తాడు. మరి ఇప్పుడు 2019లో ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు సాధించింది. ఇప్పుడు ప్రజల్లోకి రావడం వల్ల మరి వైసీపీ పార్టీ మరి పుంజుకునే అవకాశం ఉందంటారా? అన్న, వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ ఎవర్ గ్రీన్ అన్న, నష్టం ఏదీ లేదు. మొన్న లాస్ట్ ఎలక్షన్లో క్యాడర్ చెదిరిపోయింది, కొంచెం అసంతృప్తితో ఉండి మైనస్ అయింది తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నేనున్నానని చెప్పిన రోజు క్యాడర్ ఉప్పెనలా వస్తుంది. రీసెంట్గా నెల్లూరు మీటింగ్లో ఒక మాట చెప్పాడు. ఆ మాటకి నిన్న తిరుపతిలో ఎంతమంది జనం వచ్చారు చూసారు. కానీ అంటే 2019 ఎన్నికల్లో గెలుచుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి క్యాడర్కి కొంచెం గ్యాప్ వచ్చేసి వాస్తవం అన్నది. ఒక వాలంటీర్ సిస్టమ్ తీసుకురావడంలో ఏ పథకం కావాలంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి, ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళలేదు ఎవరో. జనం వాలంటీర్ దగ్గరికి వెళ్తే వాలంటీర్ చేసి పెట్టాడు. ఇంకా క్యాడర్తో సంబంధం ఏముంది? మెయిన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే వాలంటీర్స్ అని చెప్పి. వాలంటీర్స్ అనే కాదుగా అన్న, జనం ఆశావాదులు అన్న. ఈయన 4,000 పెన్షన్ ఇస్తానంటే అది చేస్తాడు లేదని చెప్పేశారు. అమ్మఒడి 18,000 ఇస్తానన్నాడు, 15 ప్రతి పిల్లకి ఇస్తానంటే ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పలేకపోయాడు, అబద్ధం చెప్పలేకపోయాడు. 2014లోనే అబద్ధం చెప్పలేక ఓడిపోయాడు, ఈసారి అబద్ధం చెప్పలేక ఓడిపోయాడు అన్న. అంతే. అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు చూసి ప్రజలందరూ ఓట్లేశారంటారా? అంతే అన్న, అఫ్కోర్స్ ఆ పథకాలు చూసే వేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు కంటే ఎక్కువ ఇస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పడన్న, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు.
కరోనా టైంలో కూడా అన్నీ చేసి పెట్టాడు. కరోనా టైంలో కూడా మేము ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపలేదు అని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట. కరోనా టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎలాంటి సేవలు అందించిందంటే ఏం చెప్తారు అన్న? కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేసిందన్న. కరోనాతో చనిపోయిన వ్యక్తిని ఎవరైనా ముట్టుకోవడానికి వెళ్ళారన్న సొంత కుటుంబ సభ్యులు వెళ్ళా, కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ వాలంటీర్ కానీ దగ్గరుండి తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేశారు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మెడికల్ కిట్స్ కానీ, మాస్కులు కానీ, వ్యాక్సినేషన్ కానీ ఎంత బాగా చేశాడన్న. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అన్న. ఇదే కరోనా ఈ టైంలో వస్తే ఎంతోమంది చచ్చిపోతారన్న. వాస్తవం చెప్తున్నాగా, ఎవడో పట్టించుకుని వెళ్ళాడు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందన్న? ఆరోగ్యశ్రీ పథకం లేదు. నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనాను ఆరోగ్యశ్రీలో పెట్టి ఎంతోమంది జీవితాలను కాపాడాడు. ఇప్పుడు పక్కన చూసుకుంటే కనుక జగనన్న కాలనీ పేర్లు కూడా మార్పు వాడిగా ఉన్నా ఈయన చేసేది ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, ఆ శిలాపలకం పగలగొట్టేస్తాడు, ఈయన పేరు వేసుకుంటాడు. జనాలు పెంచాలి కదా, చంద్రబాబు నాయుడు చేశాడు అనుకుంటారు. అలాగే అంబేద్కర్ విగ్రహం కూడా అదే చేశాడుగా, ఆయన పేరు వేసి వీళ్ళ పేరు వేసుకున్నారు. మరి ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉండబోతుంటారు ఏంటి రాబోయే రోజుల్లో? నెక్స్ట్ ఎలక్షన్ చూడబోతున్నారు కన్నా. 151 అప్పుడు వచ్చినాయి కదా, ఈసారి చూడండి నన్ను ఎలక్షన్ ఎలా ఉంటుందో. ఒకటన్నా వీళ్ళపై కలిసే వస్తారు. ఒంటరిగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదు. కాదు, ఇప్పుడు గత ప్రభుత్వంలో 175 సీట్లు అన్నారు, 11 సీట్లకే పరిమితం చేశారు. మళ్ళీ వైఎస్ఆర్ అవునన్నా, 11 సీట్లు వచ్చిన కాళ్ళు ఎగరేసి చెప్తామన్నా. ఎందుకంటారా, చెప్పింది చెప్పినట్టు చేసాం. ఇప్పుడు వీళ్ళ టీడీపీ వాళ్ళు వచ్చి మేము చేసామని చెప్పుకోమని వాళ్ళు చేశారని చెప్తున్నారు కదా. ఏది ఏం చేశారన్న, రమ్మని వెళ్దాం మనం. నేను జనాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వైఎస్ఆర్సీ ప్రతి కార్యకర్త మేము ఇచ్చేసాను గొప్పగా కాళ్ళు ఎగరేసుకుంటాడు. వచ్చిన 7 నెలల్లోనే మేము పెన్షన్ మాట్లాడుతున్నాం. పెన్షన్ ఏంది అన్న? పెన్షన్ ఫస్ట్ నుంచి చేస్తున్నారుగా. పెన్షన్ ఒకటేనా మిగతా ఇచ్చిన హామీలు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ప్రజల మొత్తం ఖాళీ చేశాడు, ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటారు కదా. అందుకోసం ఆగన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశాడు అంటున్నారు కదా, అప్పు చేసి జనాలకి ఇచ్చాడని చెప్పి పక్కా ప్రూఫ్ ఉంది. ఈయన మొన్న రీసెంట్గా 75 కోట్లని అప్పు చేయడు. ఎవడికెట్టాడు చెప్పమనన్నా? అంటే అమరావతి పూర్తి చేస్తున్నాను, అమరావతి నేను అక్కడ అమరావతిలోనే ఉంటున్నాను, నడేలు చూద్దాం ఎన్ని రోడ్లు వేసాడు, ఎన్ని బిల్డింగ్లు కట్టాడని. వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు దగ్గర 12 జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే అవి కూడా ఈయన ఖాతాలో వేసుకున్నాడు. అమరావతి పూర్తి చేయడానికి వస్తే నా తపన ఎందుకన్నా అమరావతి కాదు, అమరావతి చేసుకొని తర్వాత మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి చెప్పన్నా? జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని రాజధాని చేయనని చెప్పలేదు కదా, చేస్తాననే చెప్పాడు కదా. కాదన్నా, ఇప్పుడు డెవలప్ అయిన సిటీలో రాజధాని పెట్టడం గొప్ప, ఏదీ లేని చోట రాజధాని పెట్టడం గొప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే అనుకునే సొంత సామాజిక వర్గం రాజధాని చేసుకోవచ్చు, కడపలో చేసుకోవచ్చుగా. నిజమే కన్నా, జగన్మోహన్ రెడ్డి గారు కడపలో చేసుకోవచ్చుగా, రెడ్డిస్ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి రాజధాని. పోనీ కృష్ణా నుంచి వెస్ట్ గోదావరి దాకా బోల్డ్ ఖాళీ ప్లేస్ ఉందన్న, అక్కడ రాజధాని పెడతారా చంద్రబాబు నాయుడు గారు? పెడతారన్న ఖాళీ ప్లేస్, ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, ఓపెన్గా చెప్తున్నా. మరి ఎందుకు పెట్టట్లా? ఉత్తి గుంటూరు అమరావతి అంటున్నారు ఎందుకు? కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉందని నేను పెట్టుకుంటా. అదే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం రాయలసీమలో ఉంది కదా అని చెప్పి రాజధాని అటు పెట్టుకోవచ్చుగా. అంటే కమ్మ సామాజిక వర్గంగా కాదు, ఇప్పుడున్న ప్రజలు మొత్తం కూడా అభివృద్ధి పదంలో నిలవడానికి మేము అమరావతిని సరే అన్న, ఈరోజు జనాల్లోకి మన ఇద్దరం కలిపి వెళ్దాం. పండగ వస్తే ఆ గవర్నమెంట్లో ఎలా వెళ్ళింది, ఈరోజు పండగ వస్తే ప్రజలు ఎలా ఉన్నారు అన్న? అభివృద్ధి అంటే ఒక 4 బిల్డింగులు కట్టడం కాదన్న, ఒక పేదవాడు సంతోషంగా ఉన్నాడా లేడా, వాడికి ఏ సమస్య లేకుండా ఉన్నాడా లేదా, ఆ రోజు వైద్యం కానీ విద్య కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన దాని గురించే పడ్డాడు, కానీ ఇండస్ట్రీల మీద తక్కువ. ఇండస్ట్రీలు తెచ్చాడు కానీ చెప్పుకోలేదు ఆయన. చెప్పుకోకపోవడం వల్ల జరిగింది. ఆయనకి ఒకటి పబ్లిసిటీ స్టంట్లో ఇష్టం ఉండదు ఈయనకిలాగా. నేను మొన్న రీసెంట్గా తెనాలి రోడ్డు వేసారంటే వెళ్ళా అన్న, ప్యాచ్ వర్కులు చేశారు. అది రోడ్డు వేయలే కానీ రోడ్డు వేసామని ప్రచారం చేసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊరిలో రోడ్డు వేసినా కానీ నేను అది ప్రచారం చేసుకోలేకపోయాడు. అది ఆయనకి ఈయనకి తేడా అన్నది.